అందరు ఎట్లున్నారు? ఏం మస్తుంటారులే. జరంత గ్యాప్ వచ్చిందని ఏం అనుకోకండి. ఇక మన తెలంగాణ వాళ్ళకి టిఫిన్ అంటే కోసుకుంటారు. అదే అబ్బా జబర్దస్త్ ఉండే సొరకాయ సర్వపిండి పట్టుకొచ్చిన. ఇక ఎట్లా చేస్తానో చూడండి. ముందుగా అలా మిరపకాయలు, ఎల్లిపాయలు, ధనియాలు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఒక లేత సొరకాయ తీసుకొని మంచిగా తురుముకోవాలి. ఇక దీంట్లో ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉల్లాకు, నువ్వులు, మిర్చి పేస్టు, బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెకి కానీ మూకుడు కానీ ఒత్తుకోవాలి. ఇవాళ రేపు అందరు ఇత్తడి లైక్ చేస్తారని ఇట్లా పట్టుకొచ్చిన. ఇక ఇంత నూనె వేసి చుట్టూ రాసి ఒక ముద్ద తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకున్నా. చేసుడు జర టైం పడుతుంది కానీ తినేటప్పుడు కడుపుకి కమ్మగా ఉంటుంది. సర్వపిండి అంటే ఫుడ్ కాదుండాలా, అదొక ఎమోషన్. డైలాగ్ భారీగా ఉందని అనుకోకండి, ఇది వాస్తవం. దీనికి రంధ్రాలు చేసుకుంటే నూనె అంతా సర్వపిండికి సమానంగా పట్టుకొని మంచిగా గోలుతుంది. పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో మంచి గోలిచ్చినాం అనుకో చాలు. చూడుండ్రి ఎంత గమ్మత్తుగా ఎర్ర గోలిందో. నాకు ఇట్లా దొప్పలాగా కర చేసుకుంటే రప 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 అని లాగేస్తాం. ఇక్కడ నేను హెరిటేజ్ గడ్డ పెరుగు వాడుతున్నా. పెరుగుతో సర్వపిండి ఏకదం కాంబినేషన్ ఉంటుంది. మీరు కూడా సర్వపిండి ప్రియులైతే ఎన్ని వెరైటీ సర్వపిండిలు చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ వస్తా. బాయ్.